మిత్రులారా అందరికీ నమస్తే. ఇయాల ట్రెండ్ నడుస్తోంది. పాలాభిషేకాలు, జలాభిషేకాలు, గజమాలలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవి మనం దేవుళ్ళకి చేస్తాం. దాన్ని నేను కాదనట్లా. ఇలా మనుషులకి, వాళ్ళ పటాలకి, వాళ్ళ ఫ్లెక్సీలకి చేస్తా ఉన్నారు. దానికి నేను వ్యతిరేకం. ఆ నాయకుడు ఏదో చేస్తే, ఒక నాయకుడు ఒక కులానికి ఈ 500 కోట్లు బడ్జెట్ కేటాయించినంటాడు. ఆయనకి పాలాభిషేకం చేస్తాడు. రూపాయి బిళ్ళ కేటాయించడు. ఇంకొక నాయకుడు అదే మాట మాట్లాడతాడు. ఆయనకంతే చేస్తారు. ఆయన అధికారమా ప్రతిపక్షమా నేను అనదలుచుకోలేదు. పేర్లు అసలే చెప్పదలుచుకోలేదు. ఇది అన్ని పార్టీలకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏదో ఒక కార్యక్రమం సక్సెస్ అయితే అసలు ఆయన భూమి మీద శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే, శ్రీరాముడు ఆయనే, యేసుక్రీస్తు ఆయనే, అల్లా ఆయన లాగానే మొక్కేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితులకి అధిగమించిపోవాలి. కొంతమంది నాయకులైతే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, జలాభిషేకాలు, గజమాలలు కాకుండా ఆ డబ్బులు పెట్టి పేదలకి అందే విధంగా చూసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పేదల కాలనీలు, ప్రభుత్వ హాస్పిటల్స్, ముఖ్యంగా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, లేకపోతే మానసిక వికలాంగుల స్కూల్స్, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి పేదల కాలనీలకి, స్లమ్ కాలనీలకి వెళ్ళి వాళ్ళకి మీరు పాలే పంచదలుచుకుంటే ఎంతమందికి 10 మందికి అయితే 10 మందికే పోసిరండి, 100 మందికి అయితే 100 మందికి 100 లీటర్లు పోసిరండి, లేకపోతే 50 లీటర్లు తీసుకుని తలా లీటర్ పోయండి. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు వల్ల ఉపయోగం లేదు. ఇక పూలకు సంబంధించి ఇస్తే పూజ చేసుకుంటారు. ఆడపిల్లలు, ఆడబిడ్డలు ఖచ్చితంగా వాళ్ళు పూలు తలలో పెట్టుకునే కల్చర్ మన మధ్య ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. దేవుడికి సంబంధించి చేసేటువంటి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, జలాభిషేకాలు, నెయ్యితో చేసే అభిషేకాలు, అన్ని అభిషేకాలని నేనేమి విమర్శించను. సో వాటిని జరగనేయండి. అది ఆధ్యాత్మికమైనటువంటి భావన కాబట్టి అది కొనసాగుతుంది. మళ్ళీ ఈ మతం వాళ్ళు, ఆ మతం వాళ్ళు, వీళ్ళు ఆ మతాన్ని ఈ మతం వాళ్ళ దాని జోలికి వెళ్ళను నేను. ఎవరికి నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుందంటే, మనుషుల్ని దేవుళ్ళలాగా కొలిసి పాలాభిషేకాలు చేయడం కంటే హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో, వాళ్ళకేమన్నా పాల ప్యాకెట్లలో లేకపోతే పాలు తీసుకుపోయి వాళ్ళకి పోసే కార్యక్రమం చేయండి. లేకపోతే ప్యాకెట్స్ కట్టో, లేకపోతే ఆల్రెడీ అలా ఉన్నటువంటి మార్కెటింగ్ రంగంలో మీరు 10 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి, పాల ప్యాకెట్లు 20 ఉంటాయి, 50 రూపాయలు ఉంటాయి, 100 రూపాయలు ఉంటాయి. ఆ ప్యాకెట్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో ఐ హేట్ పాలాభిషేకాలు, జలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, గజమాలు. ఇది నేను లీడర్లకు సంబంధించి అంటున్నా. దేవుళ్ళకి సంబంధించి జరగాల్సింది. లీడర్లకు సంబంధించి వాటికి వ్యతిరేకం. ముఖ్యంగా ఆ డబ్బులు పెట్టి పేదల పిల్లలకు సంబంధించి ఏమైనా పుస్తకాలు, పెన్నులు, లేదా పౌష్టికాహారం సంబంధించి ఏమనేది 10వ తరగతి పిల్లలు చదువుకునేటప్పుడు స్నాక్స్ ఏమైనా అదనంగా స్టడీ అవర్స్ పెడతారు కాబట్టి వాళ్ళకి ఏమైనా స్నాక్స్ ఇచ్చే కార్యక్రమాలు, అవన్నీ చేయడం వల్ల భవిష్యత్ నిర్మాణానికి బాటలు వేసిన వాళ్ళు అవుతాం. ఆధ్యాత్మికత అంటే ఎవరికి నచ్చినటువంటి పద్ధతులు వాళ్ళు చేస్తుంటారు. ముఖ్యంగా హిందూ మతంలో వాళ్ళకి వీలున్నప్పుడు పోయి కొబ్బరికాయ కొట్టేస్తారు, వీలున్నప్పుడు పోయి దండం పెట్టేస్తారు, వాళ్ళకి నచ్చినప్పుడు పోయి మొక్కుంటారు. వాళ్ళకి మనసులోనే వాళ్ళ దారిలో పోతానో కూర్చున్నప్పుడు, పడుకొని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకు నిర్ణయం తీసేసుకుంటారు దేవుడికి సంబంధించి. సో అవి వ్యక్తిగతమైనది, స్వగతాలు, వాళ్ళ మొక్కులు వాళ్ళు చెల్లించుకోనండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, నేను మనుషులు లీడర్ల పేరుతో చేసేదానికి నేను వ్యతిరేకమని తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.